ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాన్ని తిరిచి చురుకైన మెలకు అనుగ్రహించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగున ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవో, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలము నాయన మన సజీలకు నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా మా పని పాటల తోడుగానండి, సహాయం దయచేయండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి కృపని ఉన్నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఏ విషయమై మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఎంతమంది ప్రార్థన వసతి కోరినారో వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. బాగా చదువుకుని ఉన్నతమైన స్థితికి రావడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళని తండ్రి, వ్యాపారాలు తండ్రి, వ్యాపారం చేసే వాళ్ళని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి నాయన తండ్రి సహాయాన్ని ఇవ్వండి, మీ కృప చూపించండి, అభివృద్ధిని దయచేయమని మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ వివాహం కోసం నాయన తండ్రి ఎదురు చూస్తున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా వివాహం ఎంతమందికి నాయన బిడ్డలు లేరో తండ్రి, వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేలుతో నింపండి తండ్రి. ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాయన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఉన్నాను. వాళ్ళు ఎదుర్కొంటే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఆపదలు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల సమస్యలు తండ్రి, ఎటువంటి పరిస్థితులైనా కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. విడుదల దయచేయండి నాయన. మేలుతో నింపండి. ఆ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు నాయన. సహాయం దయచేయండి, మీ కృపతో చూపించండి. కృపనిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ రోజంతట్లో మా పని పాటలతోడు రాకపోగలను భద్రపరచండి, సహాయం అండి. ఎంతమంది బిడ్డలు తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. అయ్యా మీ కృపతో నింపండి, మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మీ సన్నిధితో నింపండి, మీ కృపతో నింపండి నాయన తండ్రి. నూతన సంవత్సరం దాకిరించారు, ఇంకా అనేక సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుని మిమ్మల్ని స్తుతించి మహింపచి కనపరిచే భాగ్యానండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. వీళ్ళు ఆశీర్వదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చేత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం అండి. మీ అందరూ నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి మీ వైపు చూస్తున్నాను, మీలో ముందుకు సాగిపోతాను. మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరొకసారి నాయన ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో మనం భద్రపరచండి, సహాయం ఇవ్వండి. తిరిగి రాత్రివేళ ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృప, కాపుదల, భద్రత మీ సన్నిధి మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలి కొనియాడి వినింగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడే ఉండను గాక, ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రం.